నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఒక పక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇక్కడ భారత్లో ఐపీఎల్ సీజన్ 19కి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ అయింది. అలాగే త్వరలో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో పాటు ఐపీఎల్ సీజన్ 19కి ఫారిన్ ప్లేయర్స్ వస్తారా రారా, ఇలా చాలా సందేహాలు. వీటన్నిటిపై విశ్లేషించి మనతో మాట్లాడడానికి మన సాక్షి స్టూడియోకి వచ్చారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే రాలా. సార్, యుద్ధం ప్రభావం ఐపీఎల్ సీజన్ 19 పైన ఉండే అవకాశం ఉందా? యుద్ధం ప్రభావం అంటే ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ ఎల్పిజి గ్యాస్ క్రైసిస్ నడుస్తూ ఉంది. చాలా హోటల్స్ క్లోజ్ అవుతున్నాయి. తర్వాత సిలిండర్స్ క్రైసిస్ ఉంది. సో ఇది డెఫినెట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది. ప్లేయర్స్ చాలా పెద్ద సంఖ్యలో వస్తారు. వాళ్ళ టీము పెద్ద సంఖ్యలో ఉంటుంది. బ్రాడ్కాస్టర్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళందరూ హోటల్స్లో బస్ చేస్తారు. వాళ్ళకి ఫుడ్ దొరకాలి. సో అదొక ప్రాబ్లం. సో తర్వాత మీరు అన్నట్టు ట్రావెల్, ఫారిన్ ప్లేయర్స్ ఇప్పుడు ఇరాన్ అటు గల్ఫ్ స్కైస్ అంతా కూడా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. సో వయా దుబాయ్ కానీ ఖతార్ కానీ రావాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సో వేరే రూట్ పట్టుకుని వస్తారు ప్లేయర్స్, ఏదో కష్టపడి కాస్త లాంగర్ రూట్లో వస్తారు. అలాగే మీకు ఒకవేళ డీజిల్ క్రైసిస్ కూడా వస్తుంది. ఎందుకంటే ఫ్లడ్ లైట్స్కి డీజిల్ వాడతారు. ఫ్లడ్ లైట్స్ కరెంట్తో యూజ్ చేయరు. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి 2 weeks పైగా టైం ఉంది కాబట్టి అది ఇంకా దే విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. దీనికి ఏ రకంగా క్రైసిస్ మేనేజ్మెంట్ చేయాలనేది ఐపీఎల్ లాంటి ఒక మెగా టోర్నమెంట్ని ఏదో ఒక రకంగా జరిపించాలి. ఎందుకంటే వేల కోట్ల రూపాయల వ్యాపారం ఇది. సో ఇది కానీ సక్రమంగా జరగకపోతే చాలా నష్టం వస్తుంది. అదేదో ఫ్రాంచైజీలకి లేదా బీసీఐ కానీ కాదు, చాలామంది ఈవెంట్ మేనేజర్స్ దగ్గర నుంచి వెండర్స్ దగ్గర నుంచి చాలామంది ఇన్వాల్వ్ అయి ఉంటారు దీంట్లో. సో కాబట్టి ఏదో ఒక రకంగా ఐపీఎల్ని సజావుగా జరిపించే ప్రయత్నం చేస్తారు. చిన్న హికప్స్, చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బట్ ఐ థింక్ దే విల్ ఓవర్కమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. సార్, ఐపీఎల్ పోస్ట్పోన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే 2 షెడ్యూల్గా నిర్వహించాలని నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ప్రధాన కారణం ఏంటి సార్? అంటే యుద్ధం అనుకుంటున్నారా లేకపోతే ఎలక్షన్స్? ఇప్పుడు మీకు 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది. దాంట్లో 3 రాష్ట్రాలు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం. ఇక్కడ మనకు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. గౌహటి, కోల్కతా అండ్ చెన్నై. సో అక్కడ ఏంటంటే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, ట్రాఫిక్ ఏర్పాటు చేయాలి. కానీ ఎలక్షన్ దీని క్లాష్ అయితే ఎలక్షన్స్లో వాళ్ళు పోలీసు వ్యవస్థ అంతా బిజీగా ఉంటారు. సో ఎలక్షన్ డేట్స్తో క్లాష్ అవ్వకుండా, ఎలక్షన్ దరిదాపులు లేకుండా ఈ డేట్లన్నీ ఏ విధంగా అంటే అక్కడ ఎలక్షన్లు కూడా ఫేజెస్గా జరుగుతాయి. సో ఎప్పుడైతే ఎలక్షన్స్ లేవో అప్పుడు ఆ టైంలో మ్యాచెస్ చెన్నైలో జరిగేట్టుగా, కోల్కతా జరిగేట్టుగా చూసుకోవాలంటే ఎలక్షన్ డేట్స్తో క్లాష్ రాకుండా చూసుకోవాలి. అందుకని ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రాలేదు కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక మీకు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఐపీఎల్ ఐటనరీ అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతానికైతే 20 మ్యాచ్లకు మాత్రం చేశారు అవుట్ ఆఫ్ 84. సో రిమైనింగ్ షెడ్యూల్ రిమైనింగ్ మీకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాల్లో దాన్ని ఆధారంగా చేసుకుని ఎలక్షన్స్తో క్లాష్ రాకుండా ఉండేటట్టుగా, గతంలో కూడా ఈవెన్ జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా మనం జనరల్ ఎలక్షన్స్ అంటే అన్ని రాష్ట్రాలు జరుగుతాయి, ఆయన కూడా ఐపీఎల్కి దానికి క్లాష్ రాకుండా దాన్ని చాలా స్మార్ట్గా ఆ షెడ్యూల్ని తయారు చేస్తారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తారు. ఈ ఫస్ట్ షెడ్యూల్ ఏ టీంకి ఎక్కువ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది? అది అప్పుడే చెప్పలేము. ఎందుకంటే అన్ని టీమ్స్కి ఐ థింక్ 4 మ్యాచెస్ ఆడుతున్నారు వాళ్ళు. హోమ్ మ్యాచెస్ ఎక్కువ ఉండే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గౌహటిలో ఎక్కువ మ్యాచ్లు పెట్టారు. సో రాజస్థాన్ రాయల్కి సెకండ్ హోమ్, అది వాళ్ళు కొంత అడ్వాంటేజ్గా ఉండే కోల్కతాలో కూడా పెట్టారు. ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ క్లాష్ కూడా ముందు పెట్టారు. హోమ్ టీమ్ మ్యాచ్లు ఎక్కువ ఉన్న టీమ్స్కి హోమ్ అడ్వాంటేజ్తో ఇనీషియల్గా పాయింట్స్ సాధించే అవకాశం ఉంటుంది. కానీ లాస్ట్ టైం మనం ఛాంపియన్ చూసాం ఆర్సీబీ హోమ్లో వెళ్ళలేదు, కానీ బయట గెలిచి వాళ్ళు అన్ని 100% రికార్డుతో వాళ్ళు ఏవే గేమ్స్ అన్ని గెలిచి వాళ్ళు టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో అంత అడ్వాంటేజ్ అనేది మనం ఏం చెప్పలేము ఇప్పుడే. బట్ ఏంటంటే మీకు ఇనీషియల్గా ఈ 20 daysలో మనకి ఏ టీం ఏ రకంగా వెళ్తుంది, ఎవరు ముందంజలో ఉన్నారు, ఏ టీంలో ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు అనేది మనకు ఐడియా వస్తుంది. ఎస్ఆర్హెచ్కి 4 మ్యాచ్లు ఉన్నాయి సార్. దాంట్లో 3 అవే మ్యాచ్లు ఉన్నాయి, 1 హోమ్ మ్యాచ్ ఉంది. ఏమైనా డిసడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా? డిసడ్వాంటేజ్ కాదు, కానీ అంటే మీరు ఛాంపియన్ కావాలంటే ఏవే మ్యాచెస్ గెలవాలి, హోమ్ మ్యాచ్లు గెలవాలి. కేవలం మేము హోమ్ మ్యాచ్లు మాత్రమే గెలుస్తాము, ఉప్పల్లో ఉండే బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్ ఉపయోగించుకొని 250 కొడతాం గెలుస్తామంటే కాదు కదా. బయట మ్యాచ్లో కూడా గెలవగలగాలి. సో ఆ రకంగా మీరు టీంని ప్లాన్ చేసుకోవాలి. మీకు వేరే మ్యాచ్ల్లో కూడా గెలిచేట్టుగా మీ బౌలింగ్ని స్ట్రెంథన్ చేసుకోవాలి. ఎస్ఆర్హెచ్కి వీక్నెస్ ఏంటంటే దే పుట్ టూ మచ్ ఎంఫసిస్ ఆన్ బ్యాటింగ్.
అవును సార్. బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటే వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్కి ఈసారి ఉన్న అడ్వాంటేజ్ అంటే చాలామంది ప్లేయర్స్ ఫామ్లో ఉన్నారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. అభిషేక్ శర్మ సరే వరల్డ్ కప్లో కొన్ని మ్యాచ్లు ఆడిన ఫైనల్ ఫామ్లోకి వచ్చాడు. సో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఫామ్ వాళ్ళకి చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా రిమైనింగ్ ప్లేయర్స్ కూడా మీరు చూస్తే ఏంటంటే కమిందు మెండిస్ మంచి ఫినిషింగ్ ఇవ్వడం చూసాం వరల్డ్ కప్లో. సో అతను ఫినిషర్గా మీకు తర్వాత సంబడి లైక్ రవిచంద్రన్ స్మరణ్ చాలా బ్రహ్మాండమైన బ్యాటింగ్, అది డొమెస్టిక్లో చాలా బాగా రంజీ ట్రోఫీలో వాటిలో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో ఇదంతా వాళ్ళకి అడ్వాంటేజ్గా అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ ఈ ఐపీఎల్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? అది కూడా చిన్నస్వామి స్టేడియం. చిన్నస్వామి కాబట్టి వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉంటుంది. చూడాలి మరి, అది చిన్నస్వామి ఈజ్ యూజువలీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్ కాబట్టి మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసి మన ఎస్ఆర్హెచ్ టీం కనుక పెద్ద స్కోర్ చేయగలిగితే ఆర్సీబీని ఓడించే అవకాశం ఉంటుంది. చెప్పలేము మనం. ఫస్ట్ మ్యాచ్లో ఎవరు ఫామ్లో ఉన్నారు, ఇప్పుడు అక్కడ చూడండి ఫిల్ సాల్ట్ ఫామ్లో లేడు, బెతల్ ఫామ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఆఫ్టర్ లాంగ్ టైం. సో విరాట్ కోహ్లీ ఫామ్ ఎలా ఉంటుంది, పడికల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. పడికల్ ఆల్సో ఇస్ ఇన్ ద టీమ్ ఐ థింక్. పడికల్ కూడా ఉన్నాడు. పటిదార్ కూడా పెద్ద గొప్ప ఫామ్లో లేడు రంజీ ట్రోఫీలో. సో వీళ్ళందరి ఫామ్ అనేది డిపెండ్ అవుతుంది. మీకు హ్యాజల్వుడ్ అవైలబిలిటీ మీద క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి, అలాగే ప్యాట్ కమిన్స్ అవైలబిలిటీ గురించి ఎస్ఆర్హెచ్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనకి టీం ఎలా సెట్ అవుతుంది, ఎవరు పర్ఫామ్ చేస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్యాట్ కమిన్స్ అవైలబిలిటీ పైన మనకి డౌట్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో మరి ఒకవేళ ప్యాట్ కమిన్స్ రాకపోతే ఎస్ఆర్హెచ్కి క్యాప్టెన్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు ఫారిన్ క్యాప్టెన్ ఓకే అనుకుంటే విల్ హ్యావ్ ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా కూడా క్యాప్టెన్ చేశాడు ఇటీవల కాలంలో. సో ట్రావిస్ హెడ్ని క్యాప్టెన్ చేయొచ్చు, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఎప్పుడు కూడా ఫారిన్ క్యాప్టెన్సీ మొగ్గు చూపుతారు. అలా కాదు, ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నాడు, జార్ఖండ్కి లీడ్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీలో అతను ఫైనల్లో సెంచరీ చేసి టీంకి టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. వై ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ ఫారిన్ క్యాప్టెన్స్? మిగతా అన్ని టీంలు కూడా ఇండియన్ క్యాప్టెన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. జనరల్ ట్రెండ్ ఏంటంటే ఇండియన్ క్యాప్టెన్ ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు. ఫారిన్ క్యాప్టెన్ ఉన్నాడు అనుకోండి, అతనికి 4 ప్లేయర్సే ఉంటారు, వాళ్ళకి ఎలా చేయాలి, అతను ఎలా ఫామ్ ఆడతాడా లేదా, అవైలబిలిటీ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో జనరల్గా మిగతా టీమ్స్ అన్నీ ఆలోచిస్తుంది ఏంటంటే ఇండియన్ క్యాప్టెన్ ఉండాలని చెప్పి. కానీ ఎస్ఆర్హెచ్లో మొదటి నుంచి స్టార్టింగ్ సంగకార నుంచి మీకు అందరూ ఎక్సెప్ట్ శిఖర్ ధవన్ తప్పిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆల్వేస్ హ్యాడ్ ఫారిన్ క్యాప్టెన్స్. సో ఒకవేళ ప్యాట్ కమిన్స్ అవైలబుల్ లేకపోతే ఐ ప్రిఫర్ దెమ్ టు పిక్ ఇషాన్ కిషన్ యాజ్ క్యాప్టెన్. ట్రావిస్ హెడ్ కూడా ఫామ్లో లేడు ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ కప్లో, కానీ అతను ఫామ్ వెతుక్కున్నాడు. ఇషాన్ కిషన్ ఫామ్లో ఉన్నాడు. ఇండియన్ క్యాప్టెన్ ఉంటే ఏంటంటే మీకు ప్లేయర్స్ అందరితో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. అతను ఏంటంటే కొంతమంది వస్తారు, కొత్తగా వచ్చిన ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. సో అలాంటి ప్లేయర్స్తో అతను కమ్యూనికేట్ చేయడం కానీ, వాళ్ళ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ తెలుసుకోవడం కానీ చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీకు ఐ థింక్ ఎవ్రీ టీమ్ ఈస్ హ్యావింగ్ ఇండియన్ క్యాప్టెన్స్ ఎక్సెప్ట్ ఎస్ఆర్హెచ్. సార్ లివింగ్ స్టోన్ ఎస్ఆర్హెచ్లోకి తీసుకున్నారు, గతంలో ఆర్సీబీకి అండర్ పర్ఫామ్ చేశాడు. అంటే ఏ కారణంగా తీసుకున్నారు ఎస్ఆర్హెచ్లోకి? అంటే ఆల్రౌండర్గా తీసుకున్నారా లేకపోతే బ్యాట్స్మెన్గా తీసుకున్నారా? బ్యాట్స్మెన్స్ చాలామంది కూకోళ్ళు ఇప్పటికే ఎస్ఆర్హెచ్లో, కారణం ఏంటి? అంటే ఆల్రౌండర్స్ తక్కువగా ఉన్నారు ఎస్ఆర్హెచ్లో. స్పిన్ బౌలింగ్లో కూడా ప్రాబ్లం ఉంది. సో ఆ రెండు క్లియర్ చేస్తాడు, మంచి ఫినిషర్గా పనికొస్తాడని. బట్ ఈజ్ నాట్ ఎ ఫినిషర్ యాక్చువల్లీ. అతను అనేది మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. సో అతను ఏంటంటే మిడిల్ ఆర్డర్లో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు స్ట్రెంత్ అంతా టాప్ ఆర్డర్లో ఉంది, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ క్లాసన్ కూడా కాస్త ఎర్లీగానే ఆడతారు. సో మనకి లోయర్ మిడిల్ ఆర్డర్లో కాస్త ఫైర్ పవర్ ఉంటుంది. ఇదే స్ట్రోక్ మేకింగ్ కంటిన్యూ చేస్తాడండి. కానీ మీరు అన్నట్టుగా ఐపీఎల్లో ఎప్పుడు అతను పర్ఫామ్ చేయలేదు, వేరే లీగ్స్లో చేశాడు. వేరే లీగ్స్లో ఇంగ్లాండ్ కూడా బాగానే ఆడేవాడు. కరెంట్లీ ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ ద ఇంగ్లాండ్ సైడ్, మన వరల్డ్ కప్ సైడ్లో కూడా లేడు అతను. సో అందుకని మనకి అతను ఎంతవరకు అంది వస్తాడు అనేది చూడాలి. సో వీళ్ళు ఏం చేయాలంటే అతన్ని ఖచ్చితంగా ఆడించాలని రూల్ ఏం లేదు. సో మీరు చాలా డబ్బులు పెట్టి తీసుకున్నారు అతన్ని, సో ఇంత అమౌంట్ స్పెండ్ చేసాం కాబట్టి అతన్ని ఆడించాలని ఏం కాదు. అతను కనుక మీ టీంలో రిక్వైర్మెంట్కి సూట్ అవుతున్నాడంటే యూ ప్లే హిమ్. అదర్వైజ్ మీకు బౌలింగ్ వీక్నెస్ ఉంది. బౌలింగ్లో మీకు ఇషాన్ మలింగా ఉన్నాడు, బ్రైడన్ కార్స్ ఉన్నాడు. సో ప్యాట్ కమిన్స్ లేని పక్షంలో మీరు అలాంటి వాళ్ళ ప్యాట్ కమిన్స్ ఉన్నా సరే మీకు బౌలింగ్ స్ట్రెంథన్ చేసుకోండి విత్ ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్. అది ఆ విషయంలో ఆలోచించండి. అలాగే మీకు కమిందు మెండిస్ ఉన్నాడు. కమిందు మెండిస్ ఫినిషర్గా బాగా ఆడుతున్నాడు. ఈ కెన్ గివ్ యూ స్పిన్ ఆప్షన్ లైక్ లియామ్ లింగ్స్టన్. సో లియామ్ లింగ్స్టన్కి అతనుకున్న రెప్యుటేషన్, అతనికి పెట్టిన ప్రైస్ ట్యాగ్ దాన్ని బట్టి కాకుండా అతను పర్ఫామ్ చేస్తుంటే ఈజ్ ఇన్ గుడ్ ఫామ్.
అతని కోసం వెళ్ళాలి. లేకపోతే వేరే మీ కాంబినేషన్ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్కి చిన్నస్వామి స్టేడియంలో మంచి రికార్డు ఉంది, 280+ స్కోర్ చేశారు Yeah. ఆర్సీబీ పైన. ఆ స్టేడియం లక్కీ స్టేడియం అనుకోవచ్చా సార్ ఎస్ఆర్హెచ్కి? అంటే ఎస్ఆర్హెచ్ కైండ్ ఆఫ్ ప్లేకి ఆ చిన్నస్వామి కండిషన్ సూట్ అవుతాయి. సార్ యూజువల్లీ అక్కడ మీకు చాలా మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ ఉంటుంది, గ్రౌండ్ సైజ్ చిన్నది, సో వీళ్ళు సిక్స్లు కొట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్కి ఉన్న స్ట్రెంత్ అదే కాబట్టి ట్రావిస్ హెడ్ కానీ, క్లాసన్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా పెద్ద హిట్స్ కొడతారు కాబట్టి మీకు అక్కడ అది అనుకూలించే అవకాశం ఉంది. బట్ మీరు టాస్ గెలవాలి, ముందు బ్యాటింగ్ చేయాలా, తర్వాత డ్యూ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ డే నైట్ మ్యాచ్ కాబట్టి మీరు అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. యాక్చువల్లీ చిన్నస్వామి స్టేడియంకి సంబంధించి సార్ వాళ్ళు కప్పు గెలిచాక, ఐపీఎల్ కప్ గెలిచాక అక్కడ ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు. అప్పుడు తొక్కేసలాట జరిగింది, చాలామంది చనిపోయారు. తర్వాత ఇక్కడ ఎలాంటి ఐపీఎల్ కానీ అలాగే ఇంటర్నేషనల్ మ్యాచ్లు కానీ నిర్వహించే పరిస్థితి లేదని చెప్పేసి ఒక తీర్పు వచ్చింది. తర్వాత యాక్చువల్లీ T20 మ్యాచ్లు జరగాల్సింది, అక్కడ లెక్క ప్రకారం అయితే జరగలేదు. ఇప్పుడు ఐపీఎల్ కూడా జరగదన్నారు, కానీ ఇప్పుడు ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. అంటే కారణం ఏంటి సార్? అంటే తగిన జాగ్రత్తలు తీసుకున్నారు, తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంటే ఎక్కడైతే ల్యాప్సెస్ జరిగినాయో లాస్ట్ టైము అలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే రకంగా అన్ని రకాల చర్యలు తీసుకుని దానికి ప్రాపర్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా పెట్టి వాళ్ళ డైరెక్షన్తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కమిటీ కనుక క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. సో మనకేంటంటే అక్కడ అన్ని రకాలుగా సేఫ్గా ఉంది గ్రౌండ్, అక్కడ మళ్ళీ ఎలాంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగవు అనే నమ్మకం వస్తేనే అలా దానికి తగిన జాగ్రత్తలు కూడా సెక్యూరిటీ పరంగా కానీ అన్ని రకాలుగా. ఎందుకంటే అది స్టేడియం ఏంటంటే ఎంజీ రోడ్ ఈజ్ ఎ బిగ్, చాలా బిజీ ఏరియా, సిటీ మధ్యలో ఉంది. ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియం అంటే మీకు దూరంగా ఉంది. ఫస్ట్ మనకి ఎల్బీ స్టేడియం ఈ సిటీ మధ్యలో ఉంటే మీకు ఏంటంటే మీకు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎవరైనా బయటికి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి, పార్కింగ్ ప్రాబ్లం. సో ఎలా కాకుండా మీరు ఎంజీ రోడ్లో ఉంది కాబట్టి అక్కడ కూడా ప్లాన్స్ ఉన్నట్టున్నాయి వేరే స్టేడియం కట్టాలని, దానివల్ల అక్కడ కొంచెం ఇబ్బంది ఉంది. బట్ ఐ థింక్ ఆ జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రాపర్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి మ్యాచ్లు జరుపుదామని చెప్పి అనుకుంటున్నారు. కొన్ని మ్యాచ్లు వాళ్ళు రాయ్పూర్లో కూడా ఆడుతున్నారు. ఈసారి ఆర్సీబీ అన్ని హోమ్ మ్యాచెస్ దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ బెంగళూరు. రాయ్పూర్లో కూడా ఐ థింక్ 2 మ్యాచెస్ ఎన్నో ఆడుతున్నారు. సో ఈ వార్ కాన్ఫ్లిక్ట్లో ఫారిన్ ప్లేయర్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఒకవేళ కొంతమంది డుమ్మా కొడితే టీమ్స్ పరిస్థితి ఏంటి, టీమ్స్ మేనేజ్మెంట్ పరిస్థితి ఏంటి? అంటే ఫారిన్ ప్లేయర్స్ డుమ్మా కొట్టే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఎలాగోలా వచ్చేస్తారు. ఇండియాలో ఎలాంటి వార్ థ్రెట్ లేదు. మీకు దుబాయ్లో జరుగుతున్నాయంటే మనకి అక్కడ కొంత బాంబింగ్ జరిగింది. దుబాయ్ మీద కాకుండా కొంచెం వేరే రూట్ తీసుకొని వస్తారు వాళ్ళు. ఎందుకంటే అదర్ రూట్స్లో వస్తారు, అదర్ రూట్స్లో మరి ఆపరేట్ చేస్తారు కాబట్టి వేరే రూట్స్ తీసుకునే వస్తారు. మొత్తం మీద ఐపీఎల్కి అంటే మొదట్లో 1-2 మ్యాచ్లు మిస్ అయినా తర్వాత అయినా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ ప్లేయర్స్ అయితే ఎలాగో వస్తారు. నేను అనుకో ప్లేయర్స్ రావడం అవైలబిలిటీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. మీరేమో వేరే దారి గుండా వస్తారు, ఎలాగోలా ఇండియాకి అయితే చేరుకుంటారని చెప్తున్నారు. రీసెంట్గా ఐసీసీ ఒక విషయం బయటికి ఎక్కువ పొక్కకుండా చాలా జాగ్రత్త తీసుకుంది. అంటే ఆటగాళ్ళ వాయిస్ బయటికి రాకుండా చేసింది ఒక విషయంలో. విండీస్ ప్లేయర్స్ అయితేనేమి, సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అయితేనేమి. ఎందుకంటే వరల్డ్ కప్ అయిపోయాక వాళ్ళు మ్యాచ్లు ఓడిపోయాక కూడా వాళ్ళు ఒక 10-15 డేస్ ఎక్కువ స్టే చేశారు ఇక్కడ. వాళ్ళని బయటికి కూడా ఎక్కువ తిరగని పరిస్థితి, చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి వాళ్ళు వస్తారా సార్? అంత వస్తారు. ఎందుకంటే అది వేరే, అది నేషనల్ టీం కాడడం. ఇప్పుడు రాకపోతే వాళ్ళకే నష్టం, కోట్ల రూపాయలు నష్టపోతారు కదా, వాళ్ళు వస్తారు. సో ఇది జరుగుతుంటాయి. ఏంటంటే ఇప్పుడు అసాధారణమైన పరిస్థితుల్లో మీకు అక్కడ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి అన్నీ అయినాయి కాబట్టి బీసీసీఐ కూడా చేసే పరిస్థితి లేదు. మీకు గుర్తుంటే మనం 2024లో మనం వెస్టిండీస్లో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. అక్కడ హరికేన్, ఒక తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు మన టీం కూడా అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు వాళ్ళు బార్బడోస్లో ఉండిపోయారు. వాళ్ళు అక్కడ బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదని హరికేన్ చాలా వార్నింగ్స్ ఉన్నాయి అక్కడ. సో అప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు. సో T20 వరల్డ్ కప్కి ఇలాంటి ఏదో గండం అన్నట్టుగా ఉంది. సో అప్పుడు కూడా జరిగింది. సో ఇలాంటి మన కంట్రోల్ లేని విషయాలకి భయపడి ప్లేయర్స్ రాకుండా ఉండే పరిస్థితి. ఇండియాలో అయితే మనకు ఎలాంటి థ్రెట్ లేదు. ఇండియాకి వార్లో మనం టోటల్లీ అన్ఎఫెక్టెడ్ కాబట్టి ప్లేయర్స్ అందరూ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈసారి ఈ ఐపీఎల్ 19కి సంబంధించి లక్నో, ఢిల్లీ అలాగే కోల్కతా చాలా చేంజెస్ చేసాయి సార్. ఆల్మోస్ట్ హాఫ్ టీమ్ చేంజెస్ లాగా చేంజ్ చేసాయి. అవి స్ట్రాంగ్ అయ్యాయి అని అనుకుంటున్నారా? ఏ టీంకి ఐపీఎల్ గెలిచే ఛాన్స్? కోల్కతా మీరు తీసుకోండి. కోల్కతాకి 2 స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చారు మనకి, ఫిన్ ఆలన్ కానీ టిమ్ సైఫర్ట్ ఇద్దరు కూడా
మన వరల్డ్ న్యూజిలాండ్ కప్లో openers. బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు. వికెట్ కీపింగ్ విషయంలో వరీ లేదు. వీలైతే ఇంకొకరిని స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా కూడా ఆడించుకోవచ్చు. కానీ క్యామరన్ గ్రీన్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు. చాలా అమౌంట్ పెట్టి తీసుకున్నారు అతన్ని. సో క్యామరన్ గ్రీన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, కానీ ఈజ్ క్వాలిటీ ప్లేయర్ కాబట్టి బౌలింగ్ అన్నిట్లో చేస్తాడు కాబట్టి అతను పతిరాన ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. సో వాళ్ళకి బౌలింగ్లో కొంత ఇబ్బంది ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి బౌలింగ్లో స్పిన్ బౌలింగ్ ఆఫ్ కోర్స్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఫామ్ కూడా వాళ్ళకి కొంత వరీ అవుతుంది. సో మీరు ఇంకా లక్నో సంగతి చెప్పారు. లక్నోలో మార్క్రమ్ చాలా మంచి అతను మామూలుగా ఈ ఫార్మాట్కి అంత సూటబుల్ ప్లేయర్ కాదు, కానీ మార్క్రమ్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి అది వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. మరి పూరన్ చాలా గ్యాప్ వచ్చింది, మరి పూరన్ ఎలా ఆడతాడు అనేది కూడా చూడాలి. మిచెల్ మార్ష్. సో వాళ్ళకి ఐ థింక్ దట్ టీమ్ ఈజ్ వెరీ గుడ్. మయాంక్ యాదవ్ కూడా ఫిట్గా ఉన్నాడు, కొన్ని మ్యాచ్లు కూడా ఆడాడు ఈ మధ్యకాలంలో. సో మయాంక్ యాదవ్ ఫిట్నెస్ వాళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎల్ఎస్జీ ఈజ్ వెరీ గుడ్. వాళ్ళు మార్పులు చేశారన్నారు మీరు. ఆ మార్పులు జాష్ ఇంగ్లీష్ లాంటి ప్లేయర్స్ కూడా వచ్చారు వాళ్ళకి. దట్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. ఢిల్లీ టీంలో స్టార్క్ చాలా, అతను ఐపీఎల్ వరల్డ్ కప్ ఆడలేదు కాబట్టి ఐపీఎల్లో అతను మంచి ఫిట్గా మంచి ఫ్రెష్గా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ టీంలో కేఎల్ రాహుల్ మంచి ఈవెన్ రంజీ ట్రాఫీలో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఆ టీం కూడా చాలా స్ట్రాంగ్గా నాకు అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఇంతవరకు టైటిల్ గెలవని టీం అది. లాస్ట్ టైం కూడా కొద్ది డిఫరెన్స్లో ప్లే ఆఫ్స్ మిస్ అయ్యారు, బట్ దే ఆర్ వెరీ ఇంప్రెసివ్. సో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఈసారి. ముంబై ఇండియన్స్ ఏమంటారు? ముంబై ఇండియన్స్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు విల్ జాక్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. మీకు శాంట్నర్ బ్రహ్మాండమైన బౌలింగ్ చేశాడు, చాలా ఎకనామికల్ బౌలింగ్ చేశాడు. బుమ్రా గురించి మనం చెప్పేదే ఉంది. హార్దిక్ పాండ్యా ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్. ఇంకా రోహిత్ శర్మ మంచి ఫిట్గా తయారయ్యాడు. డికాక్, రికల్టన్, దే హ్యాడ్ వెరీ గుడ్ వరల్డ్ కప్. సూర్యకుమార్ యాదవ్ బయట ఎలా ఉన్నా ఐపీఎల్ ఎప్పుడు బాగా ఆడతాడు. సో మీకు తిలక్ వర్మ. సో ముంబై ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ట్రెంట్ బోల్ట్ కూడా ఫ్రెష్గా ఉన్నాడు. అతను ఈజ్ నాట్ ప్లేయింగ్ ఫర్ హిస్ కంట్రీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ట్రెంట్ బోల్ట్ కానీ వాళ్ళకి చాలా చాలా స్ట్రాంగ్గా మనకి కనిపిస్తుంది ముంబై ఇండియన్స్. అందరికంటే చిన్న కుర్రాడు ఉన్న టీం రాజస్థాన్ రాయల్స్, వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ వాళ్ళకి పెద్ద ప్లస్గా అవుతాడు. యశస్వి జైస్వాల్ కూడా, ఇద్దరు యంగ్స్టర్స్, వాళ్ళకి చాలా 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 బాగుంది ఆ టీం ఇప్పుడు. యాక్చువల్గా వాళ్ళ టీం హెట్మైర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు, ఆర్చర్ ఫామ్లో ఉన్నాడు. సో ఐ థింక్ దట్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. మీకు ఆల్రెడీ అక్కడ రవి బిష్ణోయ్, జడేజా లాంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్ కూడా వాళ్ళకి యాడ్ అయ్యాడు. సార్ జడేజాను ఎందుకు తీసుకున్నారు సార్? రాజస్థాన్ కంటే అక్కడి లోకాలిటీ ఉన్న వ్యక్తినే కెప్టెన్ గా పెట్టుకోవాలని తీసుకున్నారా? కారణం మెయిన్ రీజన్ కెప్టెన్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు, కెప్టెన్ గా అనౌన్స్ చేస్తారు బహుశా. సో మీకేంటంటే జడేజా లాంటి ఒక వాళ్ళకి ఆల్రౌండర్స్ లేని కొరత ఒకటి కనిపించింది. అంటే లోకల్ ప్లేయర్ స్పిన్ బౌలింగ్ లో వాళ్ళకి చాలా, లాస్ట్ టైం వాళ్ళు శ్రీలంక స్పిన్నర్స్ మీద డిపెండ్ అయ్యారు. అటు హసరంగా కానీ తీక్షణంగా డిసప్పాయింట్ చేశారు. అండ్ హీఈస్ ఎ ప్రూవెన్ పర్ఫార్మర్. అతను రవి బిష్ణోయ్ రావడంతో ఏంటంటే స్పిన్ బౌలింగ్లో వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి. ప్లస్ బ్యాటింగ్ వాళ్ళ ఆర్డర్ ఇప్పుడు ధ్రువ్ జురెల్ కానీ రియాన్ పరాగ్ కూడా ఇంజరీ నుంచి బయటకు వచ్చి ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్. సో రాజస్థాన్ రాయల్స్ లుకింగ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ దిస్ టైం. అన్నిటికంటే ఇంపార్టెంట్ టీం మన ఎస్ఆర్హెచ్. మనకి ఎస్ఆర్హెచ్ టీంకి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? అదే ఎస్ఆర్హెచ్లో మీకు సరే ఇప్పుడు అభిషేక్ ఫామ్లో ఉన్నాడు, ఇషాన్ ఫామ్లో ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఎలా ఆడతాడు, నితీష్ కుమార్ రెడ్డి చాలా ఇంపార్టెంట్, అతను ఎలా ఆడతాడు, క్లాసన్ SA-20 ఆడాడు, ఇప్పుడు జనవరిలో ఎప్పుడు ఆడాడు. అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడట్లేదు. ఈ లాంగ్ గ్యాప్ వస్తే ఏంటంటే వాళ్ళకి ఆ టచ్ ఉంటుందా, ఆ రిధంలో ఉంటారా? క్లాసన్ ఎలా ఆడతాడు, నితీష్ రెడ్డి ఎలా ఆడతాడు, వాళ్ళ బౌలింగ్లో మరి ఆ స్ట్రెంగ్త్ ఉందా, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ మనకు అనిపిస్తుంది. ప్యాట్ కమిన్స్ లేకపోతే ఎవరు దాని మెయిన్ బౌలర్స్ ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ మనకు అనిపిస్తుంది. స్పిన్ బౌలింగ్లో కొంత ప్రాబ్లం ఉంది. ఎలా వీళ్ళు కోపప్ అవుతారు అనేది చూడాలి. అంటే సౌత్ ఆఫ్రికా T20 సిరీస్లు 2 గెలుచుకుంది సన్ రైజర్స్ ఫ్రాంచైజీ. ఆ ప్రభావం ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పైన ఏమన్నా చూపుతుందంటే ఆ రేంజ్లో అక్కడ పర్ఫామ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా ఆ టీం వేరే, అక్కడ కండిషన్స్ వేరే, దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు. మేనేజ్మెంట్కి కొంత కాన్ఫిడెన్స్ ఉంటుంది తప్పిస్తే ఆ విక్టరీ ప్రభావం దీని మీద ఉండే అవకాశం ఏమాత్రం ఉండదని అనుకున్నాను. రీసెంట్గా భీకరమైన ఫామ్లో ఉన్న శాంసన్ అలాగే దూబే ఉన్నారు టీంలో. వారితో పాటు డివాల్డ్ బ్రూయిస్ ఉన్నాడు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. వీళ్ళు ఖచ్చితంగా ధోనికి కప్తోటే సెండ్ ఆఫ్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారనుకుంటున్నారు. కప్తో సెండ్ ఆఫ్ ఇస్తే అంతకంటే బ్రహ్మాండమైన ఫ్యాక్టర్ ఏమి ఉండదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ప్లేయర్స్ ఫాలో ఉర్విల్ పటేల్ ఉన్నాడు, ఆయుష్ మాత్రే లాంటి యంగ్స్టర్స్ కూడా ఉన్నారు ఆ టీంలో.
బౌలింగ్లో కూడా నూర్ అహ్మద్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళకి మంచి బౌలింగ్ ఖలీల్ అహ్మద్, నేథన్ అలీస్ చాలా బౌలింగ్ కూడా చాలా బాగుంది వాళ్ళది. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అంతా బాగుంది. అయితే చెన్నై కండిషన్స్ మారినాయి. ఇప్పుడు ఏంటంటే చెన్నైలో ఒకప్పుడు స్లో అండ్ లో వికెట్స్ ఉండేవి, స్పిన్ బౌలింగ్ అనుకూలంగా ఉండేది. దాని రకంగా వాళ్ళు టీంని వాళ్ళు సెట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు చెన్నై చాలా మన వరల్డ్ కప్లో కూడా చూసాం, బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయి. దానికి వాళ్ళు ఎలా ఎలా అడాప్ట్ చేసుకుంటారు. సంజు శాంసన్ అలాంటి రోల్ ప్లే చేస్తాడు. ఎవరిని ఎక్కడ ఆడించాలి, సంజు మాత్రం ఓపెన్ చేస్తారా, ఋతురాజ్ ఎక్కడ ఆడతాడు. సో మంచి టాలెంటెడ్ టీం. ఆన్ పేపర్ చాలా చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది టీం. ఎలా పర్ఫామ్ చేస్తారు, ధోని లాస్ట్ సీజన్లో ఏం చేస్తాడు, ఏ నెంబర్లో ఆడతాడు, ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. సో బౌలింగ్లో ఎంతవరకు ఇప్పుడున్న బౌలర్స్ ఎంతవరకు వాళ్ళని ఆదుకుంటారు అనేది కూడా చూడాలి. మ్యాట్ హెన్రీని తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఎలా కొత్త టీం, కొత్త న్యూ లుక్ టీం ఎలా జెల్ అవుతారు వీళ్ళు అనేది చూడాలి. సో ధోని ఏ రకంగా లీడ్ చేస్తాడు. మీరు అన్నట్టుగా దిస్ కుడ్ బి ది లాస్ట్ సీజన్. ఎందుకంటే ఇప్పుడు ఈజీ ధోనికి, ఎందుకంటే అలాంటి మంచి ధోని లాంటి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్గా సంజు శాంసన్ వచ్చాడు కాబట్టి ధోని ఫ్యాన్స్ అందరూ కూడా అతని వైపు రన్ అయ్యే అవకాశం, తలా టు చాటా వెళ్ళే అవకాశం మనకు అనిపిస్తుంది. ధోని ఈ ఐపీఎల్లో ఎక్కువ వరకు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తాడు అని అంటున్నారు, ఏం చెప్తారు సార్? ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని నేను అనుకోను. ఎందుకంటే ధోని కీపింగ్ చాలా ఇంపార్టెంట్. ధోని కీపర్గా ఉంటాడు, అంటే సంజు కూడా కీపింగ్ చేస్తాడు. సంజు కీపర్గా ఉన్నాడు కాబట్టి మరి ధోని లాస్ట్ సీజన్లో ఏం చేస్తాడు, అతను ఎంత ఫిట్నెస్ ఉన్నాడు, అతని మోకాళ్ళు ఎలా ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్నాయి మనకేమీ తెలియదు కదా. ధోని అయితే చాలా ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాడో మనకు తెలుసు. నాకు తెలిసి అతను హీ లైక్స్ టు బి ఆన్ ద ఫీల్డ్లో ఉండి వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి లాస్ట్ సీజన్లో అతను కీపింగ్ చేస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కొన్ని మ్యాచ్లో కావచ్చు, సంజు కీపింగ్ గ్లౌస్ ఇచ్చేసి అతను ఇంపాక్ట్ ప్లేయర్ రావచ్చు. కానీ ఐ థింక్ మోస్ట్లీ హీ విల్ ప్లే ది ఫుల్ మ్యాచ్ అని అనుకుంటున్నాను. కెప్టెన్ అయితే రుతురాజ్ గైక్వాడే అంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్ అది వాళ్ళు ముందే క్లియర్గా చెప్పారు. సంజు శాంసన్ వచ్చినా సరే హీ విల్ బి లీడర్ ఆఫ్ ది టీమ్. లీడర్ వేరే, క్యాప్టెన్ వేరే. ధోని, సంజు విల్ బి ది లీడర్స్ ఆఫ్ ది టీమ్ అండ్ రుతురాజ్ విల్ బి క్యాప్టెన్స్. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కొన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే లాయల్టీ ఫ్యాక్టర్. ప్లేయర్ని కానీ లేకపోతే ఆ ప్లేయర్కి ఇచ్చే రోల్ కానీ మార్చరు, అంత తొందరగా మార్చరు వాళ్ళు. కొత్త ప్లేయర్ వచ్చాడు అతను క్యాప్టెన్సీ మార్చేద్దాం అలాంటిదే ఉండదు. ఆ లాయల్టీ ఫ్యాక్టర్ని వాళ్ళు ఎప్పుడు పాటిస్తారు. సో రుతురాజ్ని ఆల్రెడీ క్యాప్టెన్గా వాళ్ళు గ్రూమ్ చేశారు. సో రుతురాజ్ విల్ కంటిన్యూ టు బి ది క్యాప్టెన్. సంజు శాంసన్ టీంలో ఒక ముఖ్యమైన ఆటగాడుగా ఉంటాడు. ఇప్పుడు మీరు ఆర్సీబీ తీసుకోండి, ఆర్సీబీలో విరాట్ కోహ్లీ క్యాప్టెన్ కాదు, పటిదార్ క్యాప్టెన్, బట్ విరాట్ కోహ్లీ ఈజ్ ద లీడర్. సో అలాగే సంజు శాంసన్ చాలా కీ రోల్ ప్లే చేస్తాడు, సంజు కానీ ధోని కానీ, బట్ రుతురాజ్ ఆ టీం క్యాప్టెన్గా ఉంటాడు. సో మీరు చెప్పినట్టు అంటే ధోని ఖచ్చితంగా ఫీల్డ్లో ఉంటే టీంని బ్యాలెన్స్ చేస్తాడు. కంబ్యాక్ ఇస్తారనుకుంటున్నారా ఈసారి చెన్నై? అది చెప్పలేం, ధోని ఎలా ఆడతాడు, చెన్నై లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఫినిష్ లాస్ట్. 4 మ్యాచ్లు గెలిచినట్టుగా ఉన్నారు. చాలా అదే మెయిన్గా ఎప్పుడైతే చెపాక్ స్టేడియంలో కండిషన్స్ మారిపోయినాయో, వాళ్ళకి అనుకూలంగా ఆ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ లేవో, అది దానివల్ల దానికి వాళ్ళు కూడా మార్పులు చేసుకున్నారు. ఇప్పుడు జడేజాను వదులుకోవడం చాలా పెద్ద స్టెప్గా మనం చెప్పుకోవాలి. సో స్పిన్ కండిషన్స్ నుంచి వేరే రకంగా మారితే మనం ఎలా దానికి అడాప్ట్ చేసుకోవాలి అనేది వాళ్ళు ఇప్పుడు ఈ కొత్త కండిషన్స్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు గతంలో చాలా వరకు ఆల్మోస్ట్ టెస్ట్ ప్లేయర్స్ లాంటి వాళ్ళు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే లాస్ట్ సీజన్లోనే మిడిల్ ఆఫ్ ది సీజన్లో డెవాల్ బ్రేవిస్ని తీసుకున్నారు, మాత్రేని తీసుకున్నారు, ఉర్విల్ పటేల్ తీసుకున్నారు. సో అప్పుడే వాళ్ళకి ఆ చేంజ్ ఇన్ యాటిట్యూడ్ కనిపించింది. సో బిగ్ హిట్టింగ్కి వెళ్ళాలి, 200+ ఆ రకంగా మనం అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి వెళ్ళాలని చెప్పి లాస్ట్ సీజన్లోనే వాళ్ళు కొంత కోర్స్ కరెక్షన్ చేసుకున్నారు. అది ఈసారి సంజు రావడంతో ఇంకా మరింత వాళ్ళకి ఆ ఫైర్ పవర్ వస్తుంది బ్యాటింగ్లో. సో ఈసారి డిఫరెంట్ చెన్నైని చూడొచ్చు, బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. పంజాబ్ టీం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చివరి దాకా ఓడిపోయిండు ఐపీఎల్ ఫైనల్లో. ఐపీఎల్ 18 సీజన్లో అసలు గెలిచే మ్యాచే అంటారు చాలామంది. హాఫ్ వరకు ఒక 10 ఓవర్స్ వరకు మ్యాచ్ మొత్తం కింగ్స్ 11 పంజాబ్దే అంటారు. కానీ తర్వాత మ్యాచ్ ఆర్సీబీ వైపు వెళ్ళింది అంటారు. ఈసారి మళ్ళీ ఫేవరెట్గా దిగే ఛాన్స్ ఉందా సార్ కింగ్స్ 11 పంజాబ్? ఎందుకంటే దే హ్యావ్ ది బెస్ట్ కెప్టెన్ బెస్ట్ కోచ్ కూడా అక్కడ ఉన్నాను నన్ను అడిగితే. ఎందుకంటే రికీ పాండింగ్ కూడా చాలా మంచి కోచ్. అతని టీమ్ సెలెక్షన్ కానీ అతని స్ట్రాటజీ కానీ చాలా బాగుంటుంది. ఇంకా శ్రేయస్ అయ్యర్ మీకు ఢిల్లీ క్యాపిటల్స్ని ఫైనల్ తీసుకెళ్ళాడు, మీకు కేకేఆర్కి టైటిల్ గెలిపించి పెట్టాడు. ఎప్పుడు ఫెయిల్ అవుతూ వస్తున్న కనీసం ప్లే ఆఫ్స్ క్వాలిఫై కానీ పంజాబ్ని
దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఫైనల్కి తీసుకెళ్ళాడు. అవును సార్. సో అతని రికార్డ్ ఫెంటాస్టిక్ రికార్డ్ శ్రేయస్ అయ్యర్ది. అండ్ యాజ్ ఎ బ్యాటర్ కూడా చాలా బాగా చేస్తాడు. టీం కూడా చాలా బాగుంది. అంటే ఇంగ్లీష్ లాంటి వాళ్ళకి ఒకరిద్దరు వెళ్ళిపోయినా కూడా ఇంగ్లీష్కి ప్రాపర్ రీప్లేస్మెంట్ ఎవరన్నా అంటే ఇప్పుడు మిచెల్ వన్, కూపర్ కాలనీ లాంటి వాళ్ళు ఆ ప్లేస్ని ఫిలప్ చేయగలుగుతారా, అది అలాంటి కొన్ని ఉన్నాయి. మార్క్ యాన్సన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. మార్క్ యాన్సన్ ఆ టీంకి కూడా చాలా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వరల్డ్ కప్లో అతను చాలా స్టార్ పర్ఫార్మర్. సో అది వాళ్ళకి పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. టీం చాలా చాలా అంటే చాలా మంది మంచి మంచి యంగ్స్టర్స్ ఉన్నారు ఆ టీంలో, ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. సో ఈసారి కూడా పంజాబ్ చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అంటే సార్ పెద్ద చేంజెస్ కూడా చేయలేదు సార్ ఆ టీంలో. అవసరం లేదు. మీరు ఇప్పుడు ఆర్సీబీ కానీ పంజాబ్ కానీ ఎక్కువ చేంజెస్ చేయలేదు, బికాజ్ వాళ్ళకి ప్రాపర్గా సెట్ అయింది వాళ్ళ టీం అండ్ దే పర్ఫార్మ్డ్ ఇన్ ద లాస్ట్ ఎడిషన్. సో అందుకని వాళ్ళ అదే టీంని మోస్ట్లీ అదే టీంని కంటిన్యూ చేయడం అనేది మొదలు. అలాగే ఇంగ్లీష్ లాంటి వాళ్ళు ఒక 2 ప్లేస్లు వాళ్ళు ఫిలప్ చేసుకుంటే ఐ థింక్ దే కెన్ డూ రియల్ వెల్. రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి సార్? ఈసారైనా ప్రూవ్ చేసుకోగలడు? అంటే పోయినసారి ఏంటంటే ప్లే ఆఫ్ అవకాశాలు పోయాక సెంచరీ చేశాడు, కానీ సెలబ్రేషన్స్ హై లెవెల్లో చేసుకున్నారు. మరి ఈసారి రిషబ్ పంత్ పరిస్థితి ఏంటి? రిషబ్ పంత్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ క్రికెటర్. సరే ఆ బ్యాడ్ ఫేజ్ నుంచి అతను బయటకు వస్తాడు. చాలా ఇంటెన్స్గా ప్రాక్టీస్ చేసిన యువరాజ్ సింగ్తో ప్రాక్టీస్ చేస్తున్నాడు కూడా నేను విజువల్స్ చూశాను. మరి అది ఏ విజువల్స్ నాకు రియల్ తెలియదు. నిజమే అంటారా సార్? యువరాజ్ సింగ్ తోటి ఏమో అది ఏనో నాకు తెలియదు. నిజమైతే మాత్రం ఎందుకంటే యువరాజ్ సింగ్ మనకి శుభ్మన్ గిల్ కానీ అభిషేక్ శర్మ కానీ ఎంత బాగా అతని 1-on-1 కోచింగ్లో వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో మనకు తెలుసు. సో రిషబ్ పంత్ ఏదో ఒక పాయింట్లో ఫుల్ ఫామ్లోకి వస్తాడు. లాస్ట్ సీజన్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్, బట్ రిషబ్ పంత్ కూడా ఫామ్లోకి వస్తాయి. ఆయుష్ బౌదన్ ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. టీంకి బౌలింగ్ కూడా చాలా చాలా బాగుంది అసలు యాక్చువల్గా. ఈసారి హసరంగా కూడా టీంలో జాయిన్ అయ్యాడు స్పిన్నర్గా. ఎల్ఎస్జీ షుడ్ డూ వెల్, ఎందుకంటే ఆ బ్యాటింగ్లో వాళ్ళకున్న బ్రహ్మాండమైన ఫైర్ పవర్. మార్ష్, పూరన్, రిషబ్ పంత్, మార్క్రమ్, బదోని ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి దట్ టీమ్ ఈజ్ వెరీ రియలీ డేంజరస్. సార్ రిషబ్ పంత్ టెస్ట్లో కూడా T20 ఇన్నింగ్స్ ఆడతాడు. ఇక రిషబ్ పంత్ టెస్ట్లకే పరిమితం అవుతాడు. ఇక ఫ్యూచర్లో T20లో ఛాన్స్ లేదు, వన్డేలో కూడా ఛాన్స్ లేని పరిస్థితి, ఎందుకంటే కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. అది మనం చెప్పలేం. వాళ్ళ ఇప్పుడు ఎవరు అనుకున్నారు ఇషాన్ కిషన్ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ T20 టీంలోకి వచ్చి వరల్డ్ కప్లో స్టార్ పర్ఫార్మర్ అవుతాడని చెప్పి. సంజు శాంసన్ వచ్చి మనకి ప్లేయర్ విత్ టోర్నమెంట్ అవుతాడు మనం ఊహించామా? అసలు 11లో ఉంటాడు అనుకున్నామా? టీంలో ఉన్నాడు వరల్డ్ కప్లో, కానీ 11లో సెకండ్ హాఫ్లో ఛాన్స్ వచ్చింది. అతను దాన్ని చక్కగా ఉపయోగించుకుని బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. సో మనం ఏది కూడా అలా చెప్పలేం. రిషబ్ పంత్ ఇవాళ లేడు, నెక్స్ట్ వరల్డ్ కప్కి అతనే ఉండొచ్చు. ఒలింపిక్స్లో మన ఆడే టీంకి అతను ఉండొచ్చు టీంలో. టెస్ట్లో వన్డేల్లో కూడా ఇప్పటికీ రిషబ్ పంత్కి ఖచ్చితంగా ఐ థింక్ ఛాన్స్ ఉంటుంది. కేఎల్ రాహుల్ ఈజ్ దేర్ మన వన్డేల్లో కానీ ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో టీంలో కూడా రిషబ్ పంత్ ఉన్నాడు. కేఎల్ రాహుల్ 11లో ఉన్నాడు, రిషబ్ పంత్ వాజ్ పార్ట్ ఆఫ్ ది. సో వన్డేల్లో టెస్ట్లో ఉంటాడు. రిషబ్ పంత్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్ని ఏ టీం అయినా ఖచ్చితంగా, అంటే 2 రకాలుగా బ్యాటింగే కాకుండా అతను కీపింగ్ చేస్తున్నప్పుడు టీంని అంతా బాగా ఉత్తేజపరుస్తాడు. ఆ టీంలో ఆ టీమ్ స్పిరిట్ని అతని రెగ్యులర్గా మాట్లాడడం కానీ టీంని అంతా చాలా యాక్టివ్గా ఆ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా అతను చూసుకుంటాడు. సో ఆ రకంగా అతను చాలా ఇంపార్టెంట్ మెంబర్. ఆ టీంలో అలాంటి ప్లేయర్ ఉండాలి. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ అనేది చాలా అవసరం. సో అది మనకి రిషబ్ పంత్ ప్రొవైడ్ చేస్తాడు. ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు రిషబ్ పంత్కి యువరాజ్ సింగ్ టిప్స్ ఇస్తున్నాడు క్రికెట్కి సంబంధించి అని మీరు చెప్తున్నారు. గతంలో కూడా అభిషేక్ శర్మ అని, అలాగే వరల్డ్ కప్కి ముందు సంజు శాంసన్ కూడా టిప్స్ ఇచ్చాడు యువరాజ్ సింగ్ బ్యాటింగ్ సంబంధించి అని ఫొటోస్ రిలీజ్ అయ్యాయి. అవి నిజమా సరే అయ్యేనా అంటే? నాకు తెలియదు మరి సంజు శాంసన్కి ఇచ్చాడు లేదు. సంజు శాంసన్కి సచిన్ టెండూల్కర్ ప్రాపర్ అడ్వైజ్ ఇచ్చాడు. అంటే ఈ స్టేజ్లో ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళకి టెక్నికల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక లో ఫేజ్లో ఉన్నారు, ఫామ్లో లేరు, లేకపోతే మీకు కంటిన్యూస్గా ఫెయిల్, వాటిని ఆ సిచ్యుయేషన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది సచిన్ లాంటి వాళ్ళు చెప్తే నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. నేను కూడా ఒక లో ఫేజ్ని ఫేస్ చేశాను. దాంట్లోంచి బయటికి రావడానికి నేను మెంటల్గా ఈ రకంగా నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ మెంటల్ ప్రిపరేషన్ గురించి సచిన్ లాంటి వాళ్ళు అడ్వైజ్ చేస్తారు, యువరాజ్ సింగ్ అడ్వైజ్ చేస్తారు. అంతేగాని బోల్డ్ అంత టెక్నికల్గా ఈ స్టేజ్లో మార్పులు చేస్తే అది ప్రమాదం అవుతుంది. అటు పాత టెక్నిక్ అలవాటు చేయలేక కొత్త టెక్నిక్ అడ్జస్ట్ కాలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. టెక్నికల్ కంటే కూడా ఎందుకంటే ఈ స్టేజ్కి ఆడుతున్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఎబిలిటీ ఉంది, వాళ్ళు ఒక పద్ధతికి అలవాటు పడిన వాళ్ళు. సో మెంటల్ మేకప్ విషయంలో మెంటల్గా మీరు ఏ విధంగా మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి, ఏ విధంగా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి విషయంలో వీళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ అయ్యారు,
అది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ రకంగా మీకు మోటివేషన్ ఇవ్వడానికి ప్రాపర్గా మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఈ సీనియర్ ప్లేయర్స్ వాళ్ళ అడ్వైస్ పనిచేస్తుంది. సార్ అబ్రార్ అహ్మద్ పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ని 100 లీగ్ కోసం అంటే ఇంగ్లాండ్లో జరిగే 100 లీగ్ కోసం సన్ రైజర్స్ ఫ్రాంచైజీ వాళ్ళు కొనుక్కున్నారు. దాని ప్రభావం ఎందుకంటే ఇక్కడ మనకు పాకిస్తాన్ ప్లేయర్స్ అంటే ఇక్కడ బగ్గుమంటున్నారు భారత్లో. అంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఆడకపోయినా మన ఇండియాకు సంబంధించిన ఒక ఫ్రాంచైజీ సంస్థ అక్కడెక్కడో పాకిస్తాన్ ప్లేయర్ని కొనడం ఏంటి, ఆ ఎఫెక్ట్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ మీద పడే అవకాశం ఉందా? పడే ప్రమాదం ఉంది. తొందరపాటు నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం ముస్తఫిజుర్ విషయంలో ఏం జరిగిందో చూసాం. మనం బంగ్లాదేశ్కి చాలా దుమారం రేగింది, అతన్ని విత్డ్రా చేయాల్సి వచ్చింది కేకేఆర్ వాళ్ళు. సో ఇది మీరు అన్నట్టుగా అది 100 లీగ్ మన దేశంలో జరిగింది కాదు. గతంలో కేకేఆర్ టీకేఆర్ అంటే ట్రినిడాడ్ నైట్ రైడర్స్లో పాకిస్తాన్ మహమ్మద్ అమీర్ లాంటి వాళ్ళు ఆడారు. సో వేరే టీమ్స్లో కొంతమంది ఆడారు. కానీ ఎప్పుడైతే ముస్తఫిజుర్ ఇష్యూ వచ్చిందో పాకిస్తాన్ ప్లేయర్స్ కానీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ కానీ మనం ఎందుకు ఆడించాలి అనే ఒక ఇష్యూ రైజ్ అయింది. దాని మీద నేషన్ వైడ్ డిబేట్ జరుగుతున్నప్పుడు అనవసరంగా వాళ్ళు తీసుకున్నారు. క్రికెట్ పరంగా అది నిర్ణయం కరెక్టే కావచ్చు, వాళ్ళకి బౌలర్ కావాలి తీసుకున్నారు. కానీ వాళ్ళు ఈ పరిణామాలని ఊహించాలి. ఎందుకంటే దేశంలో ఎలాంటి బ్యాక్లాష్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్ రియాక్షన్ ఉంటుందని చూసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే అన్నెసరీ డిస్టర్బెన్స్. మీరు ఫోకస్ దేని మీద చేయాలి? లాస్ట్ ఇయర్ 6th ప్లేసే వచ్చింది సన్ రైజర్స్కి. సో ఆ 6th ప్లేస్ వచ్చిన దాన్ని ఇంప్రూవ్ చేసుకుని ఈసారి బెటర్గా పర్ఫామ్ చేయాలి. ముందు ప్లే ఆఫ్స్ టార్గెట్ పెట్టుకోవాలి, తర్వాత వీలైతే టైటిల్ గెలవాలని ఆ రకంగా వెళ్ళాలి. అలా వెళ్లకుండా మీ ఎనర్జీస్ని మీరు డైవర్ట్ చేసుకుని ఈ రకమైన ఈ అనవసరమైన నెగిటివ్ రియాక్షన్స్, తర్వాత కొన్ని డెమాన్స్ట్రేషన్స్, మీకు కొత్త ఫ్యాన్ బేస్ క్రియేట్ కాదు, ఉన్న ఫ్యాన్ బేస్ కొంత కట్ అవుతుంది. మీరు కొత్త ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోవాలి. మీకు వీలైతే ఇంకా మీకు న్యూట్రల్ ప్లేయర్స్, మీ న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ మేము సపోర్ట్ చేసేలా చేసుకోవాలి. కానీ ఒక విలన్గా మారిపోవాల్సిన అవసరం ఉంది. అందులో టైమింగ్ ఆఫ్ దిస్ డెసిషన్. ఇంకా 2 వారాల్లో ఐపీఎల్ స్టార్ట్ కాబోతున్న ముందు మీరు ఈ డెసిషన్ తీసుకుంటే మీ మీద ఎంత నెగిటివ్ రియాక్షన్ అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా నెగిటివ్ ట్రోల్ అవుతుంది. ఈవెన్ సన్ రైజర్స్ లీడ్స్ వాళ్ళ అకౌంట్ని కూడా సస్పెండ్ చేసింది ఎక్స్. సో అంతగా వాళ్ళ నెగిటివ్ రిపోర్టింగ్ అయింది. సో అలాంటి అయినప్పుడు మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీరు బహుశా 100 గెలవచ్చు, కానీ మీకు 100 గెలవడం ముఖ్యమా, ఐపీఎల్ గెలవడం ముఖ్యమా, అది డిసైడ్ చేసుకోవాలి. ఐపీఎల్లో మీ ఫోకస్ అంతా కూడా ఆన్ ద ఫీల్డ్ యాక్టివిటీ మీద ఉంది. ఆఫ్ ద ఫీల్డ్ మీకు అనవసరంగా లేనిపోని ఈ రకమైన డిస్ట్రాక్షన్, ఈ డైవర్షన్ లేకుండా చూసుకోవాలి. సో చాలా చాలా తప్పుడు నిర్ణయం. ఇప్పటికైనా వాళ్ళు వెనక్కి తగ్గి అతన్ని విత్డ్రా చేసుకుంటే చాలా చాలా సేఫ్గా ఉంటుంది. వాళ్ళకి ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ విషయంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేకపోతే అనవసరంగా దీనికి ఒక పొలిటికల్ కలర్ ఇచ్చి కొంతమంది దీన్ని పెద్ద ఇష్యూ చేసే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగే ప్రమాదం కనిపిస్తుంది. ఇప్పుడున్న రియాక్షన్ బట్టి చూస్తే మనకి అలా అనిపిస్తుంది. మేబీ కొన్ని రోజులు సర్దుమణిగిపోవచ్చు, మనం చెప్పలేం. కానీ కొంత ఎస్ఆర్హెచ్ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఏర్పడింది దీనివల్ల. సార్ ఎప్పుడు ఐపీఎల్లో అయినా 2 గ్రూపులు అంటే 10 టీమ్స్ వచ్చినప్పటి నుంచి 2 గ్రూపులుగా విభజించి ఒక్కో టీము 14 మ్యాచ్లు, గ్రూప్లో ఉన్న వాళ్ళతోటి మిగతా టీమ్స్ తోటి 2 మ్యాచ్లు, అవతల గ్రూప్లో నుంచి ఆపోజిట్గా ఉన్న టీం తోటి ఒక మ్యాచ్ అలా చేసేవారు. కానీ ఈసారి గ్రూప్లే ప్రకటించలేదు, డైరెక్ట్ మ్యాచ్లు పెట్టేశారు. అంటే గ్రూప్లో అవి చేస్తుంటారు. ఎందుకంటే మీరు అన్ని టీంలు తాడాలంటే 14 మ్యాచ్లు ఇంకా ఎక్కువ అవుతాయి. అన్ని టీంలో 2 మ్యాచ్లు అవ్వండి. సో గ్రూప్లో అయితే ప్రకటించలేదు ఏ గ్రూప్లో ఉన్నారనేది. కానీ అది కూడా కొన్ని ఈ లాజిస్టిక్ రీజన్స్ వల్ల ఆపినట్టుగా ఉన్నారు. అది కూడా డిసైడ్ చేస్తారు. గ్రూప్ లేకుండా ఖచ్చితంగా అదే రకంగా ఉంటుంది. అన్ని టీమ్స్తో మీరు 2 మ్యాచ్లు ఆడలేరు. అవును సార్. మీరు అది రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతుంది కొంతమంది అన్నారు, కానీ అలా అవ్వదు. అలా అవ్వాలంటే మీకు ఇబ్బంది అది. ఎందుకంటే ఇట్ విల్ బి మోర్ దెన్ 14 మ్యాచెస్ అవుతాయి. అందుకని ఇదే సిస్టమ్ ఉంటుంది. అది అనౌన్స్ చేస్తారు. అది గ్రూప్ అనేది పెద్దగా మ్యాటర్ కాదు. ఎందుకంటే మీరు ఎవరితో ఆడుతున్నారు ఎవరి దాని పెద్ద ఇష్యూ ఏం కాదు. అల్టిమేట్లీ మీకు 7 హోమ్ మ్యాచెస్ 7 అవే మ్యాచెస్ ఉండేట్టుగా ఐపీఎల్ డిజైన్ చేశారు. టోర్నమెంట్ లెంత్ పెరగకుండా కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి ఆ గ్రూప్స్ లేకపోవడం అనేది పెద్ద ఇష్యూ అవుతుందని నేను అనుకోను. 2026 వరల్డ్ కప్ టీమిండియా సక్సెస్ఫుల్గా సాధించింది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే మీ బెస్ట్ మూమెంట్ ఏంటిది? ఎక్కడ మీకు వాహ్ అనిపించింది? నాకు ఎక్కడ అనిపించిందంటే, ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికాతో చాలా చిత్తుగా 70 రన్స్ తేడాతో ఓడిపోయిన తర్వాత టీం కంబ్యాక్ కావడం. సో ఆ తర్వాత అది నిజంగా ఓటమి చాలా మేలు చేసింది. మనం చేస్తున్న తప్పులు, అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ని పెట్టుకోవడం, రైట్ హ్యాండర్ని తీసుకురావాలి, డిఫరెంట్గా ఆడాలి, ఈ కండిషన్స్ తగినట్టు ఆడాలి. అది మనం చాలా మార్పులు చేసుకున్నాం. అక్షర్ పటేల్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదు.
ఇలాంటి మనం చేస్తున్న తప్పులన్నింటినీ రైట్ టైంలో సరిదిద్దుకునే అవకాశం వచ్చింది, సరిదిద్దుకున్నారు కూడా. ఆ తర్వాత దానివల్ల ఏమైందంటే మీరు 4 నాకౌట్ మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది, జింబాబ్వేతో, వెస్టిండీస్తో, ఇంగ్లాండ్తో, ఫైనల్ న్యూజిలాండ్తో. 4 మ్యాచ్ల్లో కూడా ఏ మాత్రం అపోజిషన్కి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా డామినేట్ చేస్తూ ఆడారు. అంటే ఒక బ్యాడ్ మ్యాచ్తో మీరు ఒక్కసారిగా అది వేకప్ కాల్లాగా పనిచేసింది. అది ఒక్కసారిగా మీరు ఏదైనా కొంచెం నిద్రలో ఉంటే ఆ నిద్ర అంతా మొత్తం అంతా వదిలిపోయి ఒక్కసారిగా మేలుకొని చాలా బాగా పర్ఫార్మెన్స్, ఆ టర్న్ అరౌండ్, ఆ మ్యాచ్ ఓడిపోవడం తర్వాత ఏ రకంగా టీం బౌన్స్ బ్యాక్ అయింది, అది చాలా ఇంపార్టెంట్. ఆ మ్యాచ్ ఓడిపోయినప్పుడు ట్రోలింగ్ కూడా విపరీతంగా జరిగింది. టీంని అందరూ చాలా భయంకరంగా ట్రోల్ చేశారు. అంతవరకు మన పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగా ఉంది, ఛాంపియన్ టీంలా లేదు. కానీ ఆ ఓటమి ఎంత మేలు చేసిందంటే తర్వాత వీ హ్యావ్ సీన్ ఎ డిఫరెంట్ సైడ్. సో దట్ వాజ్ మై మూమెంట్, దట్ మ్యాచ్ అగేన్స్ట్ జింబాబ్వేతో మనం ఆడిన మ్యాచ్, అక్కడ మనకి రియల్ టీమ్ ఇండియా కనిపించింది. సంజు శాంసన్ సార్ ఇప్పటికీ కూడా చాలామంది చెప్తున్నారు, క్రికెట్ విశ్లేషకులు, ప్లేయర్స్ కూడా, కంటిన్యూ 3 మ్యాచ్ల్లో 80కి పైగా పరుగులు కొట్టడం చాలా రేర్ సార్, అది కూడా నాకౌట్ లాంటి స్టేజ్లో. మీరు అనుకున్నారా సార్ అసలు సంజుని చూస్తే అలా ఆ టైంలో అలా ఆడగలని? ఎప్పుడు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చారు, ఎప్పుడు అలా ఆడలేదు. అంటే సంజుకి ఇలాంటి ఎబిలిటీ ఉంది అనేది మొదటి నుంచి అందరికీ తెలిసిన విషయమే, అది ఓపెన్ సీక్రెట్. సంజు ఈజ్ ఎ స్పెషల్ టాలెంట్, మామూలు టాలెంట్ కాదు అతను అనేది అందరికీ. ఎందుకంటే అతను ఈ పిచ్చ షాట్లు ఏం కొట్టాడు, ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్తో బ్రహ్మాండమైన స్ట్రైక్ రేట్తో ఆడగలడు. బౌలింగ్ అటాక్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగల ఎబిలిటీ ఉండే ప్లేయర్ అతను. అలాంటి ప్లేయర్ అని తెలుసు, కానీ ఎందుకనో అతను ఎప్పుడు తన టాలెంట్కి జస్టిస్ చేయలేదు. కానీ సరైన టైంలో అతనికి ప్రాపర్ బ్యాకింగ్ ఇచ్చి, అదే నేను చెప్పేది, జింబాబ్వే మ్యాచ్తో అతనికి ఏం చెప్పారంటే, నువ్వు నాట్ ఓన్లీ నీకు ఓపెనింగ్ ఇవ్వడం కాదు, నువ్వు కీపర్ అవుతావు. మామూలు కీపర్ని ఒక మ్యాచ్ కోసం కీపర్ని బెటరు, నువ్వు నీ కీపింగ్ క్లోజ్ ఇస్తున్నావు అంటే నువ్వు రిమైనింగ్ 4 మ్యాచెస్లో నువ్వే కీపింగ్ చేస్తావు, నువ్వు టీంలో రెగ్యులర్ మెంబర్వి నువ్వు అని అతనికి కాన్ఫిడెన్స్ ఇవ్వడంతో, ఆ కాన్ఫిడెన్స్ అనేది చాలా ముఖ్యం క్రికెట్లో. సో టీం అతను బ్యాక్ చేశారు. మన కోచ్ని కూడా మెచ్చుకోవాలి, కెప్టెన్ మెచ్చుకోవాలి. దానివల్ల ఏంటంటే అతను ఆ రిజల్ట్స్ తన టాలెంట్కి ప్రాపర్ జస్టిస్ ఇప్పుడు చేయగలిగాడు. దానికి మెయిన్ బెనిఫిషియర్ అంటే చెన్నై సూపర్ కింగ్స్లో ఇప్పుడు ధోని రిటైర్మెంట్కి ప్రాపర్గా ఒక వేదిక, స్మూత్ ట్రాన్సిషన్కి వీలు ఏర్పడింది. ఎందుకంటే సంజు శాంసన్ మంచి హై దీంట్లో ఉండగా అతను టీంలోకి వస్తున్నాడు. ధోనికి ఇది చాలా ఈజీ అవుతుంది తన రిటైర్మెంట్ డెసిషన్ తీసుకోవడంలో చాలా ఈజీ. సో మేజర్ బెనిఫిషియర్ ఏంటంటే సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ ఇన్ ద వరల్డ్ కప్ ఈ చెన్నై సూపర్ కింగ్స్కి చాలా మంచి స్టార్ట్ లభిస్తుంది ఈసారి ఐపీఎల్లో. ఢిల్లీ టీము, ఇంటర్నేషనల్లో న్యూజిలాండ్ సేమ్ ఒకేలాగా, ఎందుకంటే ఫైనల్స్ వస్తారు, ఓడిపోతారు అనే ఒక కంపారిజన్ నడుస్తుంది. అసలు ఎందుకు సార్ ఫైనల్ సక్సెస్ఫుల్గా విన్ అవ్వాలంటే ఎలాంటి మంత్రం? అంటే మీరు ఢిల్లీ ఉమెన్స్ టీం చెప్తారు అయితే. ఉమెన్స్ టీమ్ అండ్ మెన్స్ టీమ్ ఆల్సో సార్. మెన్స్ టీమ్ కూడా చాలా సార్లు, ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది. ఒకసారి ముంబై మీద ఓడిపోయింది, ఇంకొకసారి 2 సార్లు వచ్చింది న్యూజిలాండ్. అదే మరి న్యూజిలాండ్ ఏంటంటే వాళ్ళు ప్రతిసారి బాగా పర్ఫామ్ చేస్తారు, కానీ ఆ టీంలో ఆ ఎక్స్ట్రా పంచ్ మిస్సింగ్ ఉండొచ్చు, ఎక్స్ట్రా పంచ్ ఉండకపోవచ్చు. సో మీరు ఒక ఎఫిషియెంట్గా ఆడితే లాభం లేదు, మీరు కంప్లీట్గా డామినేట్ చేయగలిగారు అపోజిషన్. ఫైనల్లో వాళ్ళు దేవర్ నోవేర్, అసలు ఏమాత్రం అసలు ఫైనల్లో వాళ్ళు అంటే ఆ చోకర్స్ అనేది మనం సౌత్ ఆఫ్రికాకి రిజర్వ్ చేస్తాం, కానీ న్యూజిలాండ్ ఈజ్ ఆల్సో చోకర్స్. వాళ్ళు నిజమైన చోకర్స్ అంటే వీళ్ళకంటే ఎక్కువ సార్లు వాళ్ళు సెమీస్కి ఫైనల్లో ఎన్నోసార్లు ఓడిపోయారు. సో అందుకని అది ఆ విషయంలో వాళ్ళు ఇంకా మరింత స్ట్రాంగ్గా తయారవ్వాలి. బట్ అయినా కూడా చిన్న దేశం, అది 50-60 లక్షల జనాభా ఉండే దేశం నుంచి వాళ్ళు అంత మంచి క్రికెట్ ఆడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అక్కడ మీకు చూడండి, న్యూజిలాండ్లో మీకు లీగ్స్ కూడా ఉండవు, మీకు మిగతా అన్ని దేశాల్లో మీకు ఈ ఫ్రాంచైజీ లీగ్స్ ఉన్నాయి, న్యూజిలాండ్లో లీగ్ కూడా ఉండదు. లీగ్ కానీ ఆ డొమెస్టిక్ స్ట్రక్చర్ పెద్ద స్ట్రాంగ్గా ఉండదు. అయినా కూడా వాళ్ళు అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే నిజంగా వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్ టీమ్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇక వన్డేలు మాత్రమే ఆడుతున్నారు, టెస్ట్లు T20 నుంచి రిటైర్ అయిపోయారు. ఈ ఐపీఎల్ తర్వాత కొన్ని వన్డే సిరీస్లు తర్వాత వరల్డ్ కప్కి వెళ్ళిపోతాం. ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారా సార్ ఆ ప్రాక్టీస్ వరల్డ్ కప్ కోసం ఈ ఐపీఎల్ నుంచి అనుకుంటున్నారు? వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ కానీ అక్కడ లీగ్స్ కానీ ఆడాలి, వేరే మ్యాచెస్ ఆడితే ఏంటంటే ఆ కాంపిటేటివ్ ఎలిమెంట్ అనేది వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో నెక్స్ట్ వరల్డ్ కప్ ఆడాలని మీరు అంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, రోహిత్ శర్మ కూడా చాలా ఫిట్గా ఉండడం మనం చూసాము, అండ్ విరాట్ కోహ్లీ అంత అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు ఇటీవల కాలంలో మనం చూసాం. సో వాళ్ళంత పట్టుదలగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ కంటిన్యూస్ క్రికెట్ ఆడాలి. మన కంటిన్యూస్గా ఐపీఎల్ తర్వాత కూడా వాళ్ళు ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ అది ఆడి ఆ కాంపిటేటివ్ క్రికెట్లో రెగ్యులర్గా ఉంటే ఏంటంటే అది వాళ్ళు ఆ టచ్లో ఉంటారు. సో వాళ్ళకి తెలుసు, మనం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ గ్రేట్ లెజెండరీ క్రికెటర్స్, దే నో హౌ టు ప్రిపేర్ దెమ్సెల్స్ ఫర్ ది వరల్డ్ కప్. సో వరల్డ్ కప్ ఆడాలని ఇద్దరు చాలా పట్టుదలతో ఉన్నారు, అలాగే పర్ఫామ్ కూడా చేస్తున్నారు. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ పర్ఫార్మింగ్,
వాళ్ళు ఖచ్చితంగా మనకి వన్డే వరల్డ్ కప్లో ఉంటారని చెప్పి మనకి అలాంటి రిప్లేస్మెంట్ కూడా లేరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు ఇప్పుడు ఈ ప్లేయర్స్. కానీ వీళ్ళు లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం, వన్డేలో మీకు లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి, ఆ చేజ్ని మాస్టర్ చేయాలి. అలాంటి చేయాలంటే మీకు యూ నీడ్ ప్లేయర్స్ లైక్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. సో మనకి ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది. సో వాళ్ళు కనుక ఫిట్గా ఉండి వాళ్ళు బాగా ఆడుతుంటే ఏజ్ అనేది పెద్ద సంబంధమే లేదు. వాళ్ళు డెఫినెట్లీ దే విల్ బి అన్ అసెట్ టు ద టీమ్. వాళ్ళిద్దరు ఒకటే టీంలో ఉండి T20 వరల్డ్ కప్ గెలుచుకోవడం కల్లారా చూసాము 2024లో. 2026లో అలాంటి ఫీల్ రాలేదు అంటే వాళ్ళిద్దరు లేక రాలేదా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఈజీగా గెలవడం వల్ల రాలేదా, అసలు ఏం జరిగింది అంటే? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ఎప్పుడు కూడా హీరో వర్షిప్, సూపర్ స్టార్ కల్చర్తోనే నడుస్తుంది. అవును సార్. ఈసారి మీకు అక్కడ సూపర్ స్టార్ కనబడలేదు. నో డౌట్ బుమ్రా ఇస్ సూపర్ స్టార్, మామూలు సూపర్ స్టార్ కాదు. కానీ బౌలర్స్ని ఎప్పుడు మనం స్టార్స్గా భావించాం. సో ఏంటంటే మనకి విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు, ధోని లేడు, సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ వచ్చింది. వరల్డ్ కప్ వచ్చింది అంటే మనం హీరో వర్షిప్, మనం హీరో సెంట్రిక్గా చూస్తాం. అక్కడ మనం ఎవరితో ఐడెంటిఫై అవుతాం? సినిమాలో హీరో ఉంటాడు కదా, ఇక్కడ మన హీరో కనబడలేదు. సంజు శాంసన్ అంటే నిన్నగా మన టీంలో వచ్చినవాడు. సడన్ ఎవరిని మనం హీరోగా భావిస్తాం? హార్దిక్ పాండ్యాని భావిస్తామా, ఇషాన్? సో హీరో లేని లోటు వల్ల మనకు అలా అనిపించింది, హీరో లేని సినిమా లాగా అనిపించింది, అంతే తప్ప. సినిమా మాత్రం సూపర్ హిట్, సినిమా సూపర్ హిట్ అయింది, బట్ హీరో లేడు, కథ బాగుంది అది. సో అలా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా హీరో వర్షిప్, సూపర్ స్టార్ కల్చర్కి అలవాటు పడిపోయి దాని ఇప్పుడు గౌతమ్ గంభీర్ అదే చెప్తుండే, సూపర్ స్టార్ కల్చర్ని బ్రేక్ చేశాను ఇండియన్ టీంలో. మంచిదే కదా, సూపర్ స్టార్ కల్చర్ని బ్రేక్ చేయడం మంచిదే. కానీ కమర్షియల్ ఇంట్రెస్ట్లో మీకు సూపర్ స్టార్ ఉండాలి, కమర్షియల్ ఇంట్రెస్ట్ సూపర్ స్టార్ ఉండాలి. అది గిల్ని వాళ్ళు సూపర్ స్టార్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సార్ బ్యాకప్ చేస్తాడంటారా సార్? అంటే వీళ్ళ వెనకాల, ఎందుకంటే రోహిత్, కోహ్లీ వెనకాల వీళ్ళని బ్యాకప్ చేస్తారంటారా? అంటే శాంసన్ ఏ విధంగా అయితే బ్యాకప్ చేశాడో గంభీర్, వీళ్ళిద్దరిని కూడా, ఎందుకంటే ఏజ్ కూడా పెరుగుతుంది, వరల్డ్ కప్ కూడా, అప్పటి వరకు వీళ్ళు ఫామ్లో ఉంటారో ఉండరు, కానీ టచ్లో ఆడుతూనే ఉండాలి. ఆ టైం వరకు ఫామ్లో లేకపోతే మరి టీంలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు ఫామ్లో ఉన్నంత వరకే. ఇప్పుడు విరాట్ కోహ్లీ అయినా, రోహిత్ శర్మ అయినా వాళ్ళ పాస్ట్ రెప్యుటేషన్ ఆధారంగా వాళ్ళని టీం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు ఫామ్లో ఉన్నారు, పర్ఫామ్ చేస్తున్నారు, వరల్డ్ కప్ ముందు ఆడిన మ్యాచెస్లో వాళ్ళు బాగా ఆడుతున్నారు, వాళ్ళ టీంకి ఎలా చాలా పెద్ద అసెట్గా ఉంటారు, లయబిలిటీగా ఉంటారు అనుకుంటేనే వాళ్ళు పెట్టుకోవాలి. అంతేగాని బికాజ్ యువర్ విరాట్ కోహ్లీ, బికాజ్ యువర్ రోహిత్ శర్మ టీంలో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఏ క్రికెటర్ అయినా కూడా పర్ఫామ్ చేస్తున్నంత వరకే వాళ్ళని మనం కంటిన్యూ చేయాలి. లేకపోతే మనకు బోల్డెన్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో అది చూసుకోవాలి, ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి, తయారు చేసుకోవాలి టీంని. మరో విరాట్ కోహ్లీని, మరొక రోహిత్ శర్మని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక చివరి ప్రశ్న సార్, అంటే సంజు శాంసన్ కొట్టిన 3 సిక్స్లే చాలా బెస్ట్, ఒక ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్కి కొట్టాడు కదా సార్, ఆ బెస్ట్ మూమెంట్ ఈ వరల్డ్ కప్కి అని చాలామంది చెప్తున్నారు. ఫైనల్లో మీకు ఎలా అనిపించింది సార్ ఆ టైంలో? అంత ఈజీగా, ఎఫర్ట్లెస్గా, అంటే రోహిత్ శర్మ తర్వాత ఆ రేంజ్లో పవర్ హిట్టింగ్ ఉంది, కానీ ఎఫర్ట్లెస్ సిక్సెస్ కొడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది చాలా ఈజీగా. ఎలా అనిపించింది సార్ అలా కొడుతుంటే సిక్సెస్? అదే ఇప్పుడు సంజు శాంసన్ ఎబిలిటీ అదే, క్రికెటింగ్ షాట్స్ కొడతాడు, చాలా ఈజీతో కొడతాడు. ఆ 6లు 8 6లైనా కొట్టాడు. మామూలుగా ఫైనల్లో 6 హీటర్ లాగా అనిపించడు మనకి, కానీ ఆ మంచి క్రికెటింగ్ షాట్స్తో అలాంటి 6లు కొట్టడం వితౌట్ టేకింగ్ ఎనీ రిస్క్ లేకుండా అతను అలాంటి షార్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. సంజు శాంసన్ ప్రీవియస్ సంజు శాంసన్కి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే షార్ట్ సెలెక్షన్ బాగుంది. మంచి అంటే ఏ బాల్ని కొట్టాలి, ఏ బాల్ని డిఫెండ్ చేయాలి అనేది అతను ప్రాపర్గా చాలా మెచ్యూర్డ్గా ఆడాడు. అంత గతంలో ఏంటంటే బాగా స్టార్ట్ చేసాడు, ఒక 20 కొట్టిన తర్వాత ఒక ర్యాష్ షాట్ ఆడి అవుట్ అయిపోయాడు. ఈసారి అలా కాకుండా ఈ పుట్ ప్రైస్ ఆన్ హిస్ వికెట్. సో చాలా చాలా మెచ్యూర్డ్గా ఆడాడు అతను. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా అతనికి కనిపిస్తుంది. సో ఇలా ఆడితే సంజు శాంసన్ ఈ విల్ బి వెరీ వెరీ డేంజరస్ ప్లేయర్ ఫర్ ది అపోజిషన్. వయసు కూడా ఉంది కదా సార్, ఇంకో 5-6 years. ఈజ్ 31 రైట్. ఇంకొక 5-6 ఏళ్ళు అతను ఫిట్గా ఉన్నాడు. ఈజ్ అ ఫిట్ క్రికెటర్. మీకు ఇంకోటి ఏంటంటే సంజు శాంసన్లో అందరూ మర్చిపోయేది ఏంటంటే కీపింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. సో అతను పెద్ద స్పెక్టాక్యులర్ కీపర్ కాదు, అంటే బాగా డైవ్ కొట్టి అవి కొట్టి చేసే కీపర్ కాదు, బట్ వెరీ సేఫ్ కీపర్. రిషబ్ పంత్ లాగా ఎక్కువగా చిర్పీగా మాట్లాడడం అది కూడా చేయడు, బట్ రైట్ డెసిషన్, బౌలర్స్కి ఇన్పుట్స్ ఇస్తాడు, డిఆర్ఎస్ జడ్జ్మెంట్ బాగుంటుంది, అండ్ వెరీ వెరీ గుడ్ కీపర్. సో కీపర్గా కూడా అతని రిక్వైర్మెంట్ టీంకి ఉంటుంది. నన్ను అడిగితే అతను స్పిన్ బాగా ఆడతాడు. 1 days కూడా అతన్ని తీసుకొస్తే బాగా, 1 day కూడా అతను ఫామ్లో ఉంటే, అంటే 1 days కూడా అతను ట్రై చేయాలి. 1 days కూడా మనకు కొంచెం ప్రాబ్లం ఉంది. చాలామంది 1 days స్పిన్ ఆడడంలో వాటిలో ఇబ్బంది పడుతున్నారు. సంజు 1 days కూడా అతని పాస్ట్ రికార్డ్ 1 days కూడా చాలా బాగుంది. మనకు లోయర్ ఆర్డర్లో చాలా ప్రాబ్లం ఉంది సార్ 1 days. 1 days కూడా అతన్ని ట్రై చేస్తే బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మాతో పాటు జాయిన్ అయినందుకు ఈ విశ్లేషణలో. ముఖ్యంగా ఐపీఎల్ గురించి ఖచ్చితంగా వ్యూవర్స్, ఐపీఎల్ జరుగుతుంది, ఇలాంటివి ఎన్నో అడ్డంకులు గతంలో బీసీసీఐ చూసింది,
ఫారిన్ ప్లేయర్స్ పక్కా వస్తారు. దుబాయ్ నుంచే కాదు, ఫ్లైట్లో వేరే మార్గంలోనైనా వస్తారు. ఎందుకంటే ఇండియా అంటే ఫారిన్ ప్లేయర్స్కి అంత ఇష్టం. సక్సెస్ఫుల్గా 2 షెడ్యూల్తో ఈ ఐపీఎల్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు క్రికెట్ విశ్లేషకులు వెంకటేష్ గారు. థ్యాంక్ యూ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.